హౌస్ ఇట్ గైస్? విజయయాత్ర ఎక్కించుకోండి అని చెప్పి. విజయయాత్రకి ఎక్కించుకోండి. విజయయాత్రకి ఎక్కించుకోండి. భలే ఉంది అసలు, చాలా అంటే చాలా బాగుంది. సైడ్ సన్న, ఇంకో సైడ్ మేఘాలు, ఆకాశం భలే ఉంది అసలు. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాం గాయస్. ఇక్కడ మంచి చూడండి, ఫ్లైట్ క్యాన్సిల్ డిలే అయిపోయింది. 11కి రావాల్సిన ఫ్లైట్ 1:30కి ఉందంట, అది కూడా డిలే అయిద్దాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది, కానీ మంచు చూడండి. మన ఊర్లో పొద్దున 5-6కి వచ్చినట్టు వస్తుంది మంచు. 8 degrees ఉంది టెంపరేచర్. అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉంది మంచు. వాళ్ళందరం కష్టపడుతున్నాం. చూడండి గాయస్, మేము లోపలికి వచ్చేసాం, కానీ విజయయాత్ర ఉంది కాబట్టి స్పీడ్గా వచ్చాం. కానీ లేకపోతే చూసారా లైన్ ఎంత ఉందో. మళ్ళీ వింటర్ బయట చలి ఎరగదేస్తుంది. విజయయాత్ర మెయింటైన్ చేయండి మీరు కూడా. ఒక 2 minutes పట్టింది అంతే యాప్ ఎక్కించి మొత్తం లాగిన్ చేయడానికి. సో ఇది వారణాసి ఎయిర్పోర్ట్, లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బాగుంది. అదే హైదరాబాద్ అంత కాదు, బట్ ఓకే బాగుంది. లోపలికి వచ్చా కొంచెం వేడిగానే ఉంది, అంత చలిగా లేదు. నైస్, అచ్చా హై, బహుత్ అచ్చా హై. చెక్ ఇన్ దగ్గరకు వచ్చాం, బట్ అరే లగేజ్ పెట్టొద్దురా అప్పుడే. లగేజ్ పెట్టేద్దాం ఇప్పుడు. పనే ఉంది, ఫోన్ ఉందిగా, పవర్ బ్యాంక్ తీసుకో. ఫోన్ ఉంది, పవర్ బ్యాంక్ ఉంది, బట్ అరే ఇందులో ఎవడో ఐఫోన్ పెట్టాడు. ఇప్పుడే చెక్ ఇన్ అయ్యి లోపలికి వచ్చేసాం. చూసారా రన్వే అసలు కనపడట్లేదు మంచుకి. మంచుకి రన్వే కూడా కనపడట్లేదు. ఇంకో 2 hours డిలేడ్. 11:15కి స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ 1:15కి వెళ్ళింది. మేల్సి ఇంకో 1 hour డిలే అయిద్ది అనుకుంటున్నా. 4 గంటల నుంచి కూర్చున్నాం అయ్యా. 10కి వచ్చాం, 2 అవుతుంది. ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతుంది. ఫైనల్గా వచ్చినాయి. మాకు ఇంకా గంట ఉంది ఫ్లైట్ రావడానికి. పొద్దున వచ్చినప్పుడు ఖాళీగా ఉండే ఎయిర్పోర్ట్ అంతా. ఇప్పుడు చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు. 4.5 hours డిలే మాది ఫ్లైట్. ఇప్పుడు కిందకి వచ్చినట్టు వెళ్తున్నాం. 3-4 hours డిలే అయిపోగానే చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు. అన్ని ఫ్లైట్స్ ఇప్పుడే వస్తున్నాయి, క్లియరెన్స్ వస్తున్నాయి. ఇదే 2Aనా మంది? 2Bనా? ఓకే. ఇప్పుడే లోపలికి వచ్చాం. 2:30 అవుతుంది. ఎక్కడ మన ఫ్లైట్? ఇప్పుడు మనం బస్సుల్లో వెళ్ళాలి. ఇండిగో కాదు, స్పైస్ జెట్ మంది. సో అక్కడ ఉంది ఫ్లైట్. అక్కడ వరకు బస్సులో వెళ్ళి అక్కడికి చెక్కాలి. చాలా లేట్ అయినాయి ఫ్లైట్స్ ఈరోజు. 4.5 hours. అన్ని ఫ్లైట్స్ ఇప్పుడే వస్తున్నాయి, అందుకే ఫుల్ క్రౌడ్ ఉంది. బస్సు వచ్చింది స్పైస్ జెట్, ఎక్కడమే ఎక్కిపోవడమే. భలే ఉంది ఎయిర్పోర్ట్. మొన్న చూసే ఛాన్స్ రాలి హైదరాబాద్లో. ఇక్కడ లక్నోలో వచ్చింది. చాలా స్పేషియస్, ఆబ్వియస్గా రన్వేస్ అన్నీ భలే ఉన్నాయి. ఇది మనం వెళ్ళాల్సిన ఫ్లైట్. ఇప్పుడు వస్తున్నాడు సూర్యుడు, అది కూడా లైట్గా. 4 daysలో ఈరోజే చూడటం సూర్యుడిని ఒక్కసారి. మనం వెళ్ళాల్సిన ఫ్లైట్ ఇదే. ఎయిర్పోర్ట్. సో వెళ్తున్నాం ఇప్పుడే పైకి. బాగుంది. మొన్న ఇవన్నీ మిస్ అయ్యాం, డైరెక్ట్గా పెట్టేశారు లోపలికి ఎంట్రీకి. బట్ ఈరోజు అలా కాదు, మొత్తం చూసుకుంటే వెళ్తాం. నైస్. ఇది వారణాసి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లాల్ బహదూర్ శాస్త్రి. మా కుర్రోళ్ళు రాకేష్ ఫస్ట్ టైం ఫ్లైట్, సెకండ్ టైం ఫ్లైట్ యాక్చువల్లీ, రిటర్న్ కదా. వచ్చేసాం, ఇప్పుడే కూర్చున్నాం. మళ్ళీ విండో సీట్ వచ్చింది నాకు. ఫస్ట్ టైం. ఓకేనా రాకేష్? మూవ్ అయింది జస్ట్. అక్కడ ఒక ఫ్లైట్ ఉంది, అది వెళ్ళాక రన్వే మీద నుంచి మనం వెళ్తుంది. ఇప్పుడే ఒకటి ల్యాండ్ అయింది అటు సైడ్, అవతల సైడ్. అది ఇటు రావాలి, మధ్యలో అటు వెళ్ళాలి, మనది అప్పుడు వెళ్తుంది. రన్వే చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉంది రోడ్డు. ఆ టైర్స్ అవి డ్యామేజ్ అవ్వకుండా చాలా సాఫ్ట్గా ఉంది. ఆ మార్కలన్నీ టైర్స్ టైర్స్. ఈసారి అంత భయమే లేదు. ఫస్ట్ టైం భయం వేస్తుంది. లెఫ్ట్ ఆన్ అవుతుంది. ఫస్ట్ టైం వేసినప్పుడు భయం లేదు.
వచ్చాను నేను వచ్చేటప్పుడు నాకే భయం వేసింది ఫస్ట్ టైం కదా, అందుకే ఎలాగలేదు సీట్లు వచ్చాయి. ఇప్పుడు చూద్దామని వచ్చాను. చాలా అంటే చాలా కంజెస్టెడ్. ఏరోప్లేన్లో ఎంత ఉండిద్దాం వెళ్ళి. ఓకే, బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది ఫ్లైట్ మొత్తం సీట్ వచ్చేసాం గైస్ హైదరాబాద్. సో అక్కడికి వెళ్ళాలి, రన్వే అక్కడ కనిపిస్తుంది. రైట్ టర్న్ తిప్పుకొని వెళ్ళాలి. అక్కడ ఉంది రన్వే. వచ్చేసాం. ఇందాక నుంచి అటు ఇటు తిప్పుతున్నాడు 10 నిమిషాల నుంచి. ట్రాఫిక్ ఉంది ఎయిర్పోర్ట్లో. ఇంకా దిగడం ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసింది. చూడండి ఇల్లు చాలా దగ్గర కనిపిస్తుంది. వచ్చేసాం హైదరాబాద్. There it is. Nice experience. ఫైనల్గా వచ్చేసాం అయ్యా. ఎండ ఎన్ని రోజులైందో తగిలి ఇంత గట్టిగా. ఇదే మనం వచ్చిన ఫ్లైట్. మన హైదరాబాద్ వచ్చేసాం ఫైనల్గా. ఫస్ట్ నుంచి వెళ్ళాలి. భలే ఉంది, ఏదో చార్టెడ్ ఫ్లైట్ ఉన్నట్టుంది. అరే వెళ్ళిపోయిందా మన సూట్ కేసు. ఇక్కడ తీసుకొని వెళ్ళిపోవడం. ఇక్కడ అది కాదు, అదేరా కాదు కాదు సేమ్ కాదు. ఇంకా లగేజ్ తీసుకొని వెళ్ళిపోవడమే. వచ్చేసాం మన హైదరాబాద్కి. ఇంకా ఏంటయ్యా ఈ వెయిటింగ్ బ్యాగ్ వచ్చేవరకు. అమ్మ చూసుకుంటా ఉంచవలసి వస్తుంది. సో ఫైనల్గా అయిపోయింది ట్రిప్. ఎలా అనిపించింది గాయస్? చాలా అంటే చాలా బాగుంది.